శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, గంగాపురం వెంకరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధితో పాటు బండ రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా రామ్మోహన్ రావు గారితో స్టార్ట్ చేస్తున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రేపు బంద్ కాల్ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఈ బంద్ను బీసీలంతా కూడా ఒక ఉద్యమంలా చేస్తున్నారు, ఖచ్చితంగా చాలా సీరియస్ తీసుకున్నారు. నిన్న కూడా నాకు డిబేట్లో అన్నారు, రేపు బంద్ తర్వాత మనం మాట్లాడదాం, మీరు ఈ బంద్ను ఏదో తక్కువ అనుకుంటున్నారు, బీసీ సంఘం నాయకులు లీడర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి నాకు నిన్న కూడా ఒక సవాల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా జరగాలనే కోరుకుందాం. తెలంగాణ ఉద్యమ స్థాయిలో బీసీలకు ఒక నాయకత్వం ఉండి బంద్ను సక్సెస్ చేస్తారా లేదా అన్నది రేపు తేలుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రామ్మోహన్ రావు గారు, బీజేపీ బంద్లో పాల్గొంటోంది, కాంగ్రెస్ బంద్లో పాల్గొంటోంది, బీఆర్ఎస్ బంద్లో పాల్గొంటోంది. ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? కోర్టుల మీదనా? ఇది ఎవరి మీద చేయాల్సినటువంటి ఫైట్? రామ్మోహన్ రావు గారు ఒక క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇది ఎండ్ రిజల్ట్స్ తెలిసే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది అంటున్నాను. ఎండ్ రిజల్ట్స్ తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుందో తెలుసు. ఎందుకంటే నేను గట్టిగా ఆరోపిస్తలేను. రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ సాక్షిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నారంటే, బిల్లు పాస్ అయిన తర్వాత కూడా గవర్నర్ పంపే ముందు అయితే 42% రిజర్వేషన్ చట్టపరంగా, లేకపోతే ప్లాన్ బి ఉంది కదా, మేము రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని ఆనాడే ప్రకటించండి కదా. అంటే ఎండ్ రిజల్ట్స్ తెలుసు వీళ్ళకి అంటున్నాను, పార్టీ కానీ నాయకులకు కానీ. అంటే ఇదంతా ఎందుకు ఆడినంటే, ఈ జిలేబికా చక్కర్ ఇదంతా ఏంటంటే, ప్రజలకు ముందు మేము ఇవన్నీ ప్రయత్నాలు చేసినాం, కాలేదు. అఖిల మందుకు ఇషారా కాఫీ అని సామెత శ్రీకాంత్ గారు. గతంలో ఇదే పని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే ఆనాడు బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు. అప్పుడే ప్రభుత్వం ఏం చేసింది, 2013లో మీరు మంచో చెడ్డో మనకి ఎన్నికలకు అనుమతించారు కదా, మాకు 2019 కూడా అనుమతి ఇవ్వండి. కేసీఆర్ ఆనాడు ప్రభుత్వం కోర్టు పోయినరు, హైకోర్టు పోయినరు, సుప్రీంకోర్టు కూడా పోయినరు. హైకోర్టు ఏమన్నది, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మేము ఇచ్చినామో అది ఒక్కసారికే ఇచ్చినాం, విత్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత మేము జోక్యం చేసుకోవద్దు అని ఒకే ఒక సాంకేతిక కారణంతో ఆవిడ ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇప్పుడు కూడా మేము నోటిఫికేషన్ ఇష్యూ కాలే కనుక మేము సమస్య లేదు, ఇవ్వమన్నారు. సుప్రీంకోర్టుకు పోయారు, అక్కడ కూడా చుక్కెదురైతున్న సమస్య ఏం చేసిందంటే విత్డ్రా చేసుకొని ఆనాడు 33% రిజర్వేషన్ కాస్త బీసీలకు 23% 34% ఇచ్చారు బీసీలకు. అంతకుముందు ఎన్టీ రామారావు అప్పటి నుంచే 34 నుంచి 23కి తగ్గింది. 11% రిజర్వేషన్ తగ్గించును అని కాంగ్రెస్ పార్టీ బలమైన చేసింది. 2023లో పూర్తిగా బీసీలకు అన్యాయం చేసింది అప్పటి మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి, బీసీల గురించి మేమేదో ఉద్ధరిస్తామని చెప్పి ఈ మాట అంటున్నాను నేను, చెప్పి అలవిగానే హామీ ఇచ్చింది. దానికి కట్టుబడి వాళ్ళని మీరు అన్నట్టు ముందు నుయ్యి వెనక పోయేలా తయారైంది. అలాంటి వాళ్ళు మొత్తుకున్నాం, నెత్తి నోరు మొత్తుకున్నాం, ఇది లీగల్ కి చెల్లదు అనే రాజ్యాంగంలో లేదు. ఖచ్చితంగా దీనికి ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ పద్ధతి ద్వారా రావాల్సింది. సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది, మాకంటే చట్టాలు చేసే అధికారం కేవలం మాకు లేదు, జ్యుడిషియరీకి లేదు, కేవలం పార్లమెంట్ కు అసెంబ్లీలకు చట్టసభలకు ఉన్నది. మీరు చట్టం చేస్తే మేము వద్దాను. కానీ రాజ్యాంగం అంటే మోరోవర్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మొదటి నుంచి ఫౌండేషన్స్ వీక్ గానే కనిపిస్తున్నాయి. ఒక క్వాజీ యాక్షన్ ప్రకారం, జ్యుడిషియల్ కమిషన్ ప్రకారం వెళ్లాల్సినటువంటి ప్రభుత్వం ఆర్టికల్ 340 రిలీజ్ చేసి ఆ విధంగా పోయింది. సో ప్రొసీజర్ లోపాలు దీంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పష్టంగా అందుకని ఇప్పుడు ఎండ్ రిజల్ట్ తెలిసి ఎందుకు అంటున్నారంటే, మనం హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోదామని బయలుదేరాలంటే ఉత్తరం దిక్కు వెళ్ళాలి. కానీ దక్షిణం దిక్కు వెళ్తూ కరీంనగర్ వస్తుంది అంటే ఎట్లా నమ్ముతాను నేను. కరీంనగర్ దక్షిణం దిక్కు వెళ్తే కర్నూలు వస్తుంది, కరీంనగర్ రాదు ఎన్నడూ కూడా. వీళ్ళు ఏం చేశారు, మేము పోయేదే కరెక్ట్ అన్నారు, తోబా తప్పిండ్రు, మళ్ళీ మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికే వస్తున్నారు అంటున్నాను. దానిలో కూడా ఏమంటే 2013, 2019 ఎన్నికలు చూసుకుంటే 2024లో ఎన్నికలు నిర్వహణ చేయాలంటే ఇవి దాటిపోవాలి కదా. ఇది తెలిసి అడుసు దొక్కిండ్రు, కాలు కడుక్కునే పరిస్థితి లేకుండా అయింది. ఇప్పుడు హైకోర్టు ఏమంటుంది, ఎప్పుడు ఎన్నికలు చేస్తాను అంటున్నారు కదా. పాత రిజర్వేషన్ ప్రకారం పొండి అని అన్నారు కదా సుప్రీంకోర్టు అనేది, హైకోర్టు కూడా అన్నది కదా. పోకపోతే పోని తప్పని పరిస్థితి వచ్చింది. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ 42% కాకుండా 23%కి మళ్ళీ పోవాల్సి వస్తే ఇప్పటిదాకా వీళ్ళు మాట్లాడే వట్టే కదా, అర్థమవుతుంది కదా, వట్టే అర్థమవుతుంది కదా. కనుక ఇప్పుడు ఏం చేయాలన్నా తోస్తలేదు. మళ్ళీ ఇప్పటికి ఇంకా పట్టుబడి 42% రిజర్వేషన్ వెళ్తామంటున్నారు. ఎప్పుడు వస్తుంది అంటే, వాళ్ళే ఇంకొక ముద్దను కూడా పెట్టుకున్నారు, ఇంకొక వాయిదా కూడా 100 రోజుల హామీ లాగానే ఇంకొక వాయిదా పెట్టుకుందంటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తప్పనిసరి సాధ్యమైతే పోమన్నారు. అది కాదు ఇది పోదు. ఎందుకంటే అది కాదంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటే 2029 సంగతి కదా, ఢిల్లీ బహుత్ దూర్ హై శ్రీకాంత్ గారు, చాలా దూరం ఉంది కదా. 2029లో ఎలక్షన్ల బీజేపీ ఓడిపోవాలి, కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఆ తర్వాత ఇద్దంటే ఆనాడైనా 2 జాతీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. ఇవాళ రేపటి బంధువులు నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఎవరి మీద అంటే అది కూడా చెప్తాను, ఎవరి మీద అంటే
బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడుతున్నారు, ఇది బీజేపీకి వ్యతిరేకంగా మేము మద్దతిస్తున్నాం, అధికార పార్టీ అయి కూడా మద్దతిస్తున్నాం అని ఆయన అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, నేను వినలే, వెంకటరెడ్డి గారు చెప్పాలి, ఇది ఎట్లాగూ బీజేపీ ప్రభుత్వానికి కాదు, బీసీలకు మద్దతు తెలుపుతున్నాం మేము. అసెంబ్లీలో ఏదైతే జరిగిందో డ్రామా ఇప్పుడు కూడా రేపు బంద్ కోసం అదే జరుగుతుంది అంటున్నారు. రేపు బంద్లో వాళ్ళ ఓట్లు కావాలి. బీఆర్ఎస్ కూడా ఏమంటుంది, హామీ మీది అమలు మాట, హామీ మీరు ఇచ్చింది కదా. రెండు జాతీయ పార్టీల దగ్గరనే ఈ తాళచేయి ఉంది శ్రీకాంత్. కేంద్రం రాష్ట్రం దగ్గరనే ఉంది. రెండు జాతీయ పార్టీలు అనుకుంటే 99 సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి, 240 సీట్లు బీజేపీకి ఉన్నాయి కదా. ఇద్దరు అనుకుంటే అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది చెప్తాను నేను. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీరు లాస్ట్ ఇంకో స్టెప్ తక్కువ చెప్పారు, ఇంకో స్టెప్ దాటాలి. పార్లమెంట్ ద్వారా చట్టం చేయాలి. చట్టం చేసిన ట్రిబుల్ టెస్ట్ లో ఏమున్నది, డెడికేటెడ్ కమిషన్ వేయాలి కేంద్రం కూడా వేసి, తర్వాత ఏ రిజర్వేషన్ ఏ రాష్ట్రంలో ఎంత ఇవ్వాలని తేల్చాలి. ఒక రాష్ట్రం సమస్య కాదు, దేశమంతా సమస్య ఇది. ఎందుకంటే 8 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆర్డినెన్స్ ద్వారా కానీ రకరకాల పద్ధతుల్లో చేస్తే 8 రాష్ట్రాల్లో రద్దయిన ఎలక్షన్లు, లేకపోతే ఎలక్షన్లు పెట్టలేదు, ఈ రిజర్వేషన్ రద్దయినాయి. ఒక్క తమిళనాడే నిలిచింది, అది కూడా 9th షెడ్యూల్ పెట్టడం, పెట్టడం. ఇప్పుడు నేనేమంటా, దేశవ్యాప్తంగా చేసే క్రమంలో డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ట్రిబుల్ టెస్ట్ లో లాస్ట్ టెస్ట్ ఎవరు పాస్ కాలేదు, ఈ ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా పాస్ కాదు. 50% దాటొద్దు అన్నది కదా, దానికి చట్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వమే తమిళనాడు విషయాలు రాజ్యాంగ రక్షణ కల్పించాలా, 9th షెడ్యూల్ లో చేర్చాలి. 9th షెడ్యూల్ ఇప్పుడు 222 బిల్లులు పెట్టింది సార్, 222 చట్టాలు పెట్టిండు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఒక్కనాడు కూడా ఈ 220 చట్టాల విషయంలో సమీక్ష చేయలేదు. కానీ అది కూడా ఒక వేటు ఉన్నది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మీరు మార్కండేయుడు గారి శివలింగాన్ని గౌరవించుకున్నాడు, శివలింగం లాగా మీరు దాన్ని వాడుకుంటే మేము దాన్ని కూడా న్యాయ సమీక్షకు నిలవాల్సిందే, రేపు పొద్దున 9th షెడ్యూల్ సమీక్షిస్తామని బెదిరించింది. ఇప్పుడు చేయలేదు. కనుక ఆ బెదిరింపు పట్ల ఉంటే సుప్రీంకోర్టు కూడా చట్టాలు చేసే అధికారం మీకుంది, ఏ చట్టం చేయాలి మీరు నిర్ణయం చేయండి, మేమెట్లా నిర్దేశిస్తాం మీరు చేసుకోండి అని ప్రతి చీఫ్ జస్టిస్, ఇప్పుడు గవాయ్ గారు కూడా అదే మాట అన్నారు కదా, చేయండి, చట్టం చేయండి. రెండు పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు సంబంధం లేదు, వాళ్ళు కూడా చట్టం చేయాలంటే ఆ బిల్లులు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. అసెంబ్లీలో చట్టాలు చేసి వాటికి ఒక రాజ్యాంగ రక్షణ కల్పాలంటే జ్యుడిషియల్ రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం, ప్రొఫార్మా ప్రకారం పోవాలి. మీరు అన్నట్టు ట్రిపుల్ టెస్ట్ కూడా పాస్ ట్రిపుల్ టెస్ట్ లో మొట్టమొదటి డెడికేటెడ్ కమిషన్ దేశవ్యాప్తంగా అంటే ఏమైతుంది అంటే చెప్తాను. మీరు అన్న ఒక్క నిమిషం, జనాభా లెక్కలు కావాలి, దానిలో కులగణన జరగాలి, ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వేసిన తర్వాత వాళ్ళు సిఫారసు చేస్తారు. గతంలో మండల కమిషన్ దాన్ని 27% విద్యా ఉద్యోగాల్లో బీసీలకు ఎట్లా ఇచ్చిందో దీనిలో సిఫార్సు ఉండాలి. ఏదో ఒకటి శంకరం వస్తే తీర్థం అవుతాయి. 3వ నిబంధన ట్రిపుల్ టెస్ట్ లో 50% మించొద్దు, దానికి చట్టం చేసి 9వ షెడ్యూల్ చేర్చాలి, అయిపోతుంది, సింపుల్. కానీ దానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టం చేస్తే చెల్లదు, ఏ బిల్లు పాస్ అయినా చెల్లదు. అవును, వస్తాను సార్, డిబేట్ చేద్దాం. అది ఈ సర్వే పైన కూడా చాలా